చిన్న మార్పు, ఆదాయ కూర్పు. గతంలో ప్రభుత్వ ఆస్తులను కాజేసిన నాయకులను చూశాం. తమ సొంత పనులకు ఉపయోగించిన వైనాన్ని గమనించాం. కబ్జాలకు గురైన ఎన్నో ప్రభుత్వ ఆస్తులు నాయకులు జోబులు నింపుకున్నారే తప్ప పరిరక్షించింది లేదు. 30 ఏళ్లుగా పాలించిన వారంతా ఆ స్థలం ద్వారా జోబు నింపుకున్నారే తప్ప ఆదాయం దారులు మళ్లించారు తప్ప వాటిని కాపాడలేదు. కానీ ఆ ఒక్కడు రాచమల్లు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరులుగా మార్చింది ఆ ఒక్కడు. ఆ ఒక్క చిన్న ఆలోచనతోనే మున్సిపాలిటీ ఆదాయం రెండింతలు. మున్సిపల్ స్థలంలో పెట్రోల్ బంక్ నిర్మాణం, 80 లక్షలతో నిర్మించిన పెట్రోల్ బంక్ ప్రత్యక్షంగా 17 మందికి జీవనోపాధి, నెలకు దాదాపుగా 4.5 లక్షల మున్సిపాలిటీకి ఆదాయం. రాష్ట్రంలోనే తొలి ఆలోచన చేసిన రాచమల్లు నాయకుడంటే ప్రభుత్వాస్తులను కాపాడాల్సిన వాడని నిజమైన అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు.